గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమే, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మాట. 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాను అన్న మాట ఇస్తే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ కనుమరుగైన, తెలంగాణలో పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ధీర వనిత శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మరి వారి వారసత్వంతో వచ్చిన రాహుల్ గాంధీ గారు 100 సంవత్సరాల నుంచి 1931 నుంచి దేశంలో కులగణన కోసం ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు మాట ఇచ్చినప్పుడు వారు ఈ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి నేను, మా మిత్రులు బట్టి విక్రమార్క గారు 100% చిత్తశుద్ధితోని పకడ్బందీగా ప్రణాళిక రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయోగాన్ని, పనిని, జనాభాను మొత్తం లెక్కించడమే కాదు, జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది. ఈరోజు అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరినాం. మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పుంటే చూపించండి, మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము. కానీ మేము చేసింది 100% కరెక్టు. మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి. ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే, మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు, సామాజిక న్యాయం రాదు అని చెప్పి బలంగా బల్లగుద్ది వాదించి ఆనాడు సంఘాలను పిలిచి మేము మాట్లాడినాం.